వెయిట్ లాస్లో చాలామంది మేము మార్నింగ్ నైట్ ఏం తినాలని అడుగుతున్నారు కదా. ఇలాంటి బెస్ట్ రెసిపీస్ ట్రై చేయండి. మార్నింగ్ టిఫిన్ లాగా, ఈవినింగ్ డిన్నర్ లాగా. మళ్ళీ ప్రత్యేకంగా చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇదైతే చాటు, బఠానీ చాటు. మాకు తెలుసు ఈ బఠానీ చాటు ఇవన్నీ బాగా తెలుసు మాకని మీరు అనుకోవచ్చు. వెయిట్ లాస్లో ఒక్క చుక్క ఆయిల్ కానీ నెయ్యి కానీ వాడకుండా, మసాలా ఎక్కువ లేకుండా తయారు చేశానండి. ఇది ఇలాంటి ఫుడ్ తినే నేను వెయిట్ లాస్ అయ్యానండి. నేను ఏది దాచిపెట్టట్లేదు మీ దగ్గర. మంచి ప్రోటీన్ ఫుడ్, ఇది బాగా టేస్ట్ వచ్చే విధంగా తయారు చేశాను. వీడియో అనేది చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. హలో ఫ్రెండ్స్, చాలా మంది మార్నింగ్ టైము నైట్ టైము మేము ఏం తీసుకోవాలండి, ఎలా తీసుకోవాలి, ఏ టైంకి తీసుకోవాలి, తొందరగా ఫ్యాట్ లాస్ అవ్వాలి, వెయిట్ లాస్ అవ్వాలి, ప్లీజ్ చెప్పండి అంటున్నారు. సింపుల్ అండి, ప్రత్యేకంగా టిఫిన్లు అవేమీ లేదు. ఓన్లీ ప్రోటీన్ కి సంబంధించి తింటాను. మార్నింగ్ మెజర్మెంట్ పెట్టి చేసుకున్నానంటే ఈవినింగ్ కూడా అదే తింటాను. ఇక్కడైతే 5 బాదం పప్పు, ఒక్కొక్క వాల్నట్ మా వారికి నాకు సరిపోతాయి. ఇప్పుడు నేను చెప్పే ఈ రెసిపీ మార్నింగ్ టైంలో టిఫిన్ కి, ఈవినింగ్ టైంలో డిన్నర్ కి రెండింటికి సరిపోతుందండి. ఇవి గ్రీన్ బఠానీలు, ఆకుపచ్చ బఠానీలు 4 గుప్పెళ్ళు వేసుకుంటున్నాను చేత్తోనే, పిరికిడితో. మా వారికి నాకు ఇద్దరికి సరిపోతుంది. నైటే నీళ్ళు పోసి నానబెట్టేసేసుకోవాలి. అర్జెంట్ అనుకున్న వాళ్ళు ఇంకా అట్లీస్ట్ 5 hours అన్న నానబెట్టుకుంటే సరిపోతుంది. వేడి నీళ్ళు అట్లా వేసి. పొద్దునకి చూడండి బాగా నానిపోయినాయి. దీంతో మంచి చాటు బయట మనకు తయారు చేస్తారు కదా, అట్లనే టేస్టీగా తయారు చేసుకొని తింటాను. కొన్నిసార్లు ఉత్తగా ఉడకబెట్టుకొని తాలింపు పెట్టుకొని బాగా ఆ విధంగా అయినా తింటా అనమాట. ఇప్పుడైతే నేను చాట్ చూపిస్తున్నా మీకు. నేను 2 రకాలుగా మార్చుకొని తింటా. డైట్లో మనకు బోర్ అనేది కొట్టకూడదు కదా. ఉడికిపోయినాయి చూడండి. ఒక 3-4 విజిల్స్ పెట్టామంటే బాగా ఉడికిపోతాయి. దీని పొట్టుతో సహా తినేస్తా అనమాట. మంచి ఫైబర్ ఉంటుంది. అసలు మనకు తెలియదు పొట్టుతో తిన్నామా, పొట్టు తీసి తిన్నామా అని. ఆ టేస్ట్ అనేది అంత బాగుంటుంది అనమాట. చూడండి మంచిగా కన్సిస్టెన్సీ మనకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంతని ఏం కొలతలేదు. మరీ మెత్తగా రుబ్బుకోకూడదు పప్పులాగా. ఇవి కొంచెము అక్కడక్కడ బఠానీలు అనేది ఉండాలన్నమాట. అప్పుడే మనకు టేస్ట్ సూపర్గా ఉంటుంది. మీరు ఇది కనుక చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తింటారనమాట, అంత బాగుంటుంది. ఇందులోనే నేను కొంచెం జీలకర్ర పొడి, పసుపు పొడి యాడ్ చేశాను. అలాగే ధనియాల పొడి ఇంట్లోనే తయారు చేసుకున్నవండి ఇవి. ధనియాల పొడి, మిరియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే కారం పొడి అయినా యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా. మొత్తం అంతా కలిపేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో మంచి ప్రోటీన్ ఉంటుందండి. మార్నింగ్ ఈవినింగ్ 1.5 కప్పు 1.5 కప్ తిన్నా పర్వాలేదు, ఏం ఇబ్బంది ఉండదు అనమాట. మనం టిఫిన్లు అట్లాంటి దానిల కంటే ఇది ప్రోటీన్ ఫుడ్, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. పొట్ట ఫుల్ అయిన ఫీలింగ్ కూడా వస్తుంది. దీంతో పాటు నేనేం చేస్తానంటే మార్నింగ్ 11 తర్వాత ఇవన్నీ నేను తినేది. 11 తర్వాత ఒక కప్పు నిండా ఇది తిన్న తర్వాత ఒక ఫ్రూట్ తింటాను. ఈవినింగ్ 7 లోపల, అంటే 6:30 to 7 లోపల తినేసి వేడి చేసుకుంటాను. మళ్ళీ వేడి చేసుకొని లెమన్ స్క్వీజ్ చేసుకొని తినేటప్పుడు మళ్ళీ ఒక ఫ్రూట్ ముందన్నా తిన్న తర్వాత అన్నా తినేస్తాను అనమాట. ఇప్పుడు ఈవినింగ్ అయితే 5 o'clock ఫ్రూట్స్ తింటాను. 6:30 ఆ టైం కల్లా ఇది తినేస్తాను. ఇంకేం కావాలి, పొట్ట ఫుల్ అయిపోతుంది. మధ్యలో వాటర్ ఎలాగో అలారం మోగుతుంది, తాగేస్తాను. ఇంకా అంతే అండి. సూపర్ యమ్మీ యమ్మీ. అసలు మీరు చేసుకొని ట్రై చేసి తినండి. ఇంకా జన్మలో వెయిట్ లాస్లోనే మనం ఇంత మంచి ఫుడ్ తిన్నామే అనిపిస్తుంది నార్మల్గా కంటే. ఇంత మంచి రెసిపీస్ నా వెయిట్ లాస్లో నేను హ్యాపీగా తిన్నానంటే వెయిట్ లాస్లోనే. మామూలు అప్పుడు బోరింగ్ ఎప్పుడు చేసుకున్నవే తినేదాన్ని. యాక్చువల్గా చెప్పాలంటే ఎంత టేస్ట్ ఉందంటే మీరు పక్కా మీరు అబద్ధం అనుకోండి, నిజం అనుకోండి, నేను చెప్పేది ట్రాన్స్పరెంట్గా ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. ఇవి తినే నేను తగ్గాను. ఖచ్చితంగా ట్రై చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది, మంచి ప్రోటీన్ కూడా ఇది.